all, hope you all are doing well. Welcome back to my channel పటాస్ ప్రత్యు. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకుంటున్నా. ఇవాళ మేము డైలీ రొటీన్గా సాంబార్ పప్పు కాకుండా ఇవాళ కొంచెం వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. హోమ్ స్టైల్, కంప్లీట్లీ హోమ్ స్టైల్, నో స్ట్రీట్ ఫుడ్ స్టైల్. ఎట్లా చేద్దామో చూద్దాం. మేము ఏమి వాళ్ళు వేసేటట్టు వెనిగర్ కానీ సోయా సాస్ ఇట్లాంటివి ఏమీ వేయకుండా ఇంట్లో ఎలా చేస్తామో చూపిస్తాం. ఆల్రెడీ మేము క్యారెట్, బీన్స్ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. అట్లానే దాంతోపాటు స్పైసెస్, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి. అండ్ అలానే నేను మీకు కొంచెం బీన్స్ ఇలా క్రాస్గా కట్ చేయాలి, వీడియో కోసం కొంచెం ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట, చిన్న చిన్నగా. పెద్దగా అయితే అంత బాగోదు ఫ్రైడ్ రైస్కి. పచ్చిమిర్చి కూడా అట్లానే క్రాస్గా కట్ చేసుకున్నాం. ఇట్లా రావాలి క్రాస్గా. సో ఇంత బీన్స్ క్వాంటిటీని బట్టి, అండ్ అట్లానే చిన్నగా క్యారెట్. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం. స్టవ్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, కొంచెం ఇట్లా సాట్ అయినప్పుడు స్పైసెస్, ఇలాచి, లవంగ, చెక్క అండ్ బిర్యానీ ఆకు. కొంచెం కలుపుకుందాం. కొంచెం అవి వేగినాక పచ్చిమిర్చి కూడా ఇందాక బీన్స్ చూపించినా కదా, సైడ్కి ఇట్లా క్రాస్గా కట్ చేసుకున్నట్టు పచ్చిమిర్చి కూడా అట్లనే కట్ చేసి మళ్ళీ స్లిట్ చేసాం. తర్వాత క్యారెట్, ఇది కూడా కొంచెం కలుపుకున్నాక ఇప్పుడు బీన్స్. ఇప్పుడు కొంచెం ఉప్పు, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసి మంచిగా ఫ్రై అవ్వడానికి. అంతే, కొంచెం సేపు దాన్ని అట్లా వదిలేసేయాలి, సో దట్ అది మంచిగా ఫ్రై అవుతుంది. చూసుకుందాం. ఇందాకనే కలిపి పక్కకు పెట్టేసినాం. అట్లా అది కొంచెం దాంట్లో ఉన్న పచ్చి స్మెల్ అంతా వస్తుంది. సో అది పోతే
మనం వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. దానికి ఫ్రైడ్ రైస్కి యాక్చువల్గా సైడ్ డిష్ ఉన్నా లేకపోయినా బాగుంటుంది, కాకపోతే మేము ఎగ్స్తో కర్రీ చేసుకుందామని ఎగ్స్ బాయిల్కి పెట్టినాం. ఇప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర కలిపి పేస్ట్ చేసుకున్నది పొడి, ధనియా పౌడర్, గరం మసాలా కొంచెం టేస్ట్కి తగినంత, చికెన్ మసాలా కొంచెం టేస్ట్కి అంతే, అండ్ కొంచెం కారం ఇప్పుడు టేస్ట్కి తగినంత అన్నీ అంతే. మేము ఈ 3 బయట ఏమైనా వాడాము అంటే అది ఓన్లీ చికెన్ మసాలా, గరం మసాలా అంతే. మేము ఎట్లాంటి ఏమంటారు టేస్టింగ్ సాల్ట్ కానీ వెనిగర్ కానీ సోయా సాస్ ఇట్లాంటివి ఏమీ వేయలేదు అంతే. ఇప్పుడు ఇవి వేసేసామా, ఇవి చల్లబడిన తర్వాత దీన్ని రైస్కి కలిపేసుకోవడమే. అండ్ ఉప్పు లాస్ట్లో మనకు టేస్ట్కి ఎంత సరిపోయింది, ముందు వేసాం కదా ఇంకా కొంచెం వేసుకొని కలిపేసుకోవాలి అంతే. చూస్తున్నారు కదా ఇదంతా ఇట్లా కలర్ వచ్చేసింది మంచిగా, మసాలాది కలర్ మారిపోయింది కదా ఆ వేసిన ఇంగ్రీడియంట్స్కి. సో ఇప్పుడు ఇవన్నీ బీన్స్, క్యారెట్ కూడా చిన్న చిన్న కట్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా ఏమంటారు కుక్ అయిపోయినాయి. సో ఇప్పుడు దాన్ని మనం తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని, రైస్ మేము ఆల్రెడీ వండుకున్నాము, పొడి పొడిగా వండుకోవాలి. ఎందుకంటే రైస్కి, ఫ్రైడ్ రైస్కి, వీటికి బిర్యానీకి మనం మెత్తగా వండుకుంటే బాగుండదు కాబట్టి ఇవన్నీ పొడి పొడిగా వండుకున్నాం. ఇది దాన్ని మిక్స్ చేసేయడం అంతే, ఫ్రైడ్ రైస్ అయిపోయింది. మేము ఆల్రెడీ బాస్మతి రైస్ వండుకున్నాము, ఇగో ఇట్లా పొడి పొడిగా, మరీ ఎక్కువ మెత్తగా కాకుండా ఆల్రెడీ ముందే వండి పెట్టేసుకున్నాము. ఇది ఇంకా ఇప్పుడు ఇది కర్రీ చల్లగా అయిపోయిన తర్వాత రెండు మిక్స్ చేసుకోవడమే, సాల్ట్ తగినంత ఉందా లేదా చూసి అంతే. వెజ్ ఫ్రైడ్ రైస్ అయిపోయినట్టే. ఇందాక ఎగ్స్ బాయిల్ చేసామని చూపించాం కదా, దానికి టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మేము కర్రీ చేస్తాము. ఎందుకంటే కొంతమందికి ఇళ్ళల్లో నచ్చదు కదా ఓన్లీ రైస్ ఐటమ్ తినడం, సో అందుకని మాకు కూడా నచ్చదు, అందుకే సైడ్ డిష్ కింద కర్రీ చేస్తున్నాం. ఇది కూడా ఎట్లా చేయాలో చూపిస్తాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని దాన్ని ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ ఇవి ఈ రకంగా ఎగురుతాయి కాబట్టి మనం దూరం ఉండాలి. పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, ఇది ఇట్లా వేగుతుంది కదా, ఇది కొంచెం కలర్ టర్న్ అయిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాలి, ప్యూరీ లాగా చేస్తున్నాం. మా అత్తమ్మ చేస్తుంది కర్రీ, చూద్దాం ఎట్లుంటుందో. మీకు కూడా అందరికీ కొత్తగా అనిపిస్తుందా, ఆల్రెడీ తెలిసే ఉంటుందా? తెలిసిన వాళ్ళైతే మా మీద ఆల్రెడీ తెలుసని కమెంట్ చేయండి. ఇది వేగడం అయిపోయింది, కొంచెం ఎక్కువ బ్రౌన్ అవ్వద్దు, నార్మల్గా అయింది కదా. ఇది ఇట్లా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మిక్సీ చేసుకోవాలి చల్లారినాక. ఇట్లా నేను నైఫ్ తీసుకొని ఇట్లా ఎగ్స్కి కాట్లు పెట్టుకుంటున్నా, సో దట్ దానిలోకి ఆ ఉప్పు, ఆ ధనియా పొడి పోయి మంచిగా ఉంటుంది. అండ్ వన్ మోర్, ఇంకా ఇవన్నీ నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను ఇట్లా కట్ చేసి. దీన్ని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తాం. డీప్ ఫ్రై కాదు, సారీ, మామూలుగా ఫ్రై చేసేసుకుంటాం. ఇంకా సరేండి, ఇట్లా ఒక చిన్న బాండీ పెట్టుకొని దీంట్లో ఎగ్స్ ఫ్రై చేసుకుంటాం అనమాట, బాయిల్డ్ ఎగ్స్. కొంచెం ఉప్పు, పసుపు అవి అన్నీ ఆయిల్లో వేసేసి ఎగ్స్కి చిన్న చిన్న ఘాట్లాగా లేదా ఫోక్తో చేసి దాన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం. ఎందుకంటే నార్మల్ ఎగ్స్ మంచిగా అనిపించవు కదా, అందుకని. వేడెక్కిన తర్వాత కొంచెం ఉప్పు, వెరీ లిటిల్, ఎందుకంటే మనం కర్రీలో వేస్తాం కాబట్టి, పసుపు, ఇవి రెండు వేసేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వీటిని తిప్పుకుంటూ కొంచెం ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుంది కర్రీలోకి. చూద్దాం. పసుపు, ఉప్పు వేసాను కదా, ఎగ్స్ ఇట్లా మంచిగా ఫ్రై అవుతున్నాయి.
మిక్సీ జార్లోకి టమాటో ఆనియన్ తీసుకున్నాం, దీంట్లో ఏం మిక్స్ చేయట్లేదు, పచ్చిమిర్చి అంతే, ఈ 3 గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు. ఇది టమాటో ఆనియన్ ప్యూరీ ఇట్లా మంచిగా అయిపోయింది, ఎక్కువ మెత్తగా కూడా కాలేదు, అట్లా అని చెప్పి మరీ కచ్చపచ్చగా కూడా లేదు. ఆయిల్లో ఎగ్స్ ఫ్రై చేసేసుకున్నాం, అట్లానే ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం. ఆయిల్ మేమేం స్పెషల్గా వేయలేదు, కొత్తగా మళ్ళీ ఆ ఎగ్స్ బాయిల్ చేస్తాం కదా అదే ఆయిల్. ఇది కొంచెం వేడి అయినాక ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్, ఇట్లా చిక్కుతాయి కాబట్టి మనం దూరం ఉండాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ కట్టుకున్న టమాటో ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం వాటర్ మిక్స్, అదే మిక్సీ జార్లో మిక్స్ చేసుకొని కొన్ని వాటర్, కొంచెం ధనియా పొడి, కొద్దిగా కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ అంతే. మేము ఇంకా దీంట్లో ఎక్స్ట్రా మసాలాలు ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఫ్రైడ్ రైస్లో కొంచెం మసాలా ఉంది కాబట్టి. ఇవి ఇంతే, వీటిని కలుపుకుందాం. ఇదేం మూత పెట్టకపోయినా పర్వాలేదు, ఆయిల్ సపరేట్ అయ్యి దగ్గరకు వచ్చేంత వరకు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయడం అంతే. రెండు తొందరగా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీస్. మ్యాక్సిమం 30 minutes పడుతుంది అనుకుంటా, అంతే, ఇంకా తక్కువ టైమే పడుతుంది చెప్పాలంటే. ఇందాక రైస్ ఉడకబెట్టుకున్నాము అండ్ ఇది కర్రీ కూడా అయిపోయింది కదా, ఇవి రెండు చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇందాక సాల్ట్ కొంచెం వేసినాం కదా, ఇప్పుడు మళ్ళీ ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా అండ్ కొద్దిగా చక్కెర. వెజ్ ఫ్రైడ్ రైస్ మిక్స్ చేసుకున్నాం కదా, అన్నీ సరిపోయాయి. సో వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది, అంతే. ఇది ఇంకొంచెం దగ్గరకు వచ్చినాక ఆఫ్ చేసేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది, అంతే. లంచ్ టైంకి వేడి వేడిగా అక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ, ఇక్కడ ఎగ్ టమాటో కర్రీ రెడీ, తినేయడమే. ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, ఇంక ఇది రెడీ అయిపోయినట్టే. ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసి
తినడం. సో మా వంటలు అయితే అయిపోయాయి. మీది కూడా లంచ్ టైంకి అవుతుంది కదా, అందరు ఏం స్పెషల్స్ చేసుకున్నారు. మీరు కూడా ఇది ట్రై చేయండి హోమ్ స్టైల్, ఎందుకంటే స్ట్రీట్ స్టైల్ వెనిగర్ సోయా సాస్ వల్ల మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. సో మేము ఇంట్లో ఎప్పుడు ఇట్లానే చేసుకుంటాం. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఆన్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.